హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే హెలిప్యాడ్ ని ఎప్పుడైనా గమనించారా? దాని షేప్ ఎప్పుడు రౌండ్ గా ఉంటుంది. ఎందుకలా? స్క్వేర్ లేదా రెక్టాంగిల్ ఎందుకు ఉండదు? హెలిప్యాడ్ రౌండ్ గా ఉండడం వెనక చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఎయిర్ డైరెక్షన్. హెలికాప్టర్ ల్యాండింగ్ లేదా టేక్ ఆఫ్ అనేవి గాలి దిశకు అనుగుణంగా చేయాలి. రౌండ్ హెలిప్యాడ్ అయితే ఏ దిశ నుంచి గాలి వచ్చినా సరే పైలట్ సులభంగా ల్యాండ్ చేయొచ్చు. స్క్వేర్ లేదా రెక్టాంగిల్ హెలిప్యాడ్ అయితే ఒక దిశలోనే ల్యాండ్ చేయాలి. అది కొంచెం రిస్కీ. సెకండ్ వన్, స్పేస్. మనం హెలిప్యాడ్లను ఎక్కడ చూస్తాం? హాస్పిటల్ టెర్రస్లపై, షిప్లపై, ఇరుకైన ఏరియాలో కదా. ఇలాంటి చిన్న ప్లేసెస్ లో రౌండ్ షేప్ సూపర్ బెస్ట్. ఎందుకంటే ఇది తక్కువ స్థలంలో ఫిట్ అవుతుంది. అన్ని దిశల నుంచి హెలికాప్టర్ రావచ్చు. వేరే షేప్స్ కి ఎక్కువ స్థలం కావాల్సి ఉంటుంది. థర్డ్ వన్, సేఫ్టీ. హెలికాప్టర్ ల్యాండ్ చేసేటప్పుడు పైలట్ కి ఫ్లెక్సిబిలిటీ కావాలి. రౌండ్ హెలికాప్టర్ అయితే ఏ డైరెక్షన్ లోనైనా ల్యాండ్ చేయొచ్చు. ఒకవేళ చెట్లు, బిల్డింగ్లు లాంటి అడ్డంకులు ఉంటే పైలట్ డైరెక్షన్ మార్చి సులభంగా ల్యాండ్ చేయొచ్చు. ఫోర్త్ వన్, గుర్తింపు. ల్యాండ్ చేయాలంటే పైలట్ హెలిప్యాడ్ ని త్వరగా స్పాట్ చేయాలి. రౌండ్ షేప్ ఆకాశం నుంచి ఈజీగా కనిపిస్తుంది. మధ్యలో ఒక పెద్ద హెచ్ గుర్తు ఉంటుంది. అది పైలట్ కి క్లియర్ గా కనిపిస్తుంది. ఇది చాలా హెల్ప్ఫుల్. ఫిఫ్త్ వన్, హెలికాప్టర్ స్టైల్. హెలికాప్టర్లు నేరుగా కిందకి ల్యాండ్ అవుతాయి. విమానాల్లా రన్వే అవసరం లేదు. రౌండ్ షేప్ ఈజీగా ల్యాండ్ చేసే స్టైల్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అయితే అన్ని హెలిప్యాడ్లు రౌండ్ గానే ఉండవు. సైనిక బేస్లలో లేదా పెద్ద ఎయిర్పోర్ట్లలో కొన్ని రెక్టాంగిల్ షేప్ లో కూడా ఉంటాయి. కానీ చిన్న చిన్న ప్లేసెస్ లో రౌండ్ హెలిప్యాడ్లే ఎక్కువ. ఎందుకంటే అవి సేఫ్, సింపుల్ అండ్ సూపర్ ఎఫెక్టివ్.